హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, త్రివిక్రమ్, హరీష్ శంకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, సి కళ్యాణ్, డైరెక్టర్ వీరశంకర్, ఛాంబర్ సెక్రటరీ దాము అల్లు అరవింద్ ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులను కూడా పిలిపించారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా సీసీసీకి వచ్చారు. అయితే టాలీవుడ్ ముందు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ఉంచనుంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని ప్రపోజల్ పెట్టనుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలి. సినిమా రిలీజ్ కి ముందు థియేటర్లలో యాడ్ ప్లే చేయాలి. సినిమా టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేట్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని ప్రతిపాదనలు ఉంచనుంది. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని అన్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారం మనకు అందించడానికి గంగాధర్ ఉన్నారు. గంగాధర్, చెప్పండి. శోభ సమాజ్ కంట్రోల్ సెంటర్ లో ఇప్పటికే సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంలో కీలకంగా సినీ పరిశ్రమ సంస్థల మీద అలాగే పాటు అప్పుడు జరిగిన తొక్కిసలాట గురించి కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. ఒక సామాన్యులు సినిమా చూడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలు తెలిపితే ప్రభుత్వం స్పందించకుండా ఉంటుందా, ఈ యొక్క సామాన్యుల రక్షణ ప్రభుత్వం లేదన్నది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వానికి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, ఈ సినిమా సెలబ్రిటీలైన సామాన్యులైన తమ ప్రభుత్వానికి ఒకటే తప్పు చేసిన వాళ్ళని క్షమించే లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఈ సమావేశంలో ఇప్పటికే టీపీ చైర్మన్ దిల్రాజు ఎవరైతే ఆయన కీలకంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి సమన్వయ పత్రాన్ని నిర్వహిస్తున్నారు. సినిమా పరిశ్రమలో సమస్యలు ఏవైతే వాటిని సీఎం దృష్టికి దిల్రాజు తీసుకెళ్తున్నారు. పుష్పాటు ఇన్సిడెంట్ లాంటి మరో ఘటన భవిష్యత్తులో జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. సినిమా పరిశ్రమను అన్ని విధాలా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి కూడా దిల్రాజు చెప్పారు. దిల్రాజు తో పాటు సినిమా ప్రముఖులు చాలా మంది ఇక్కడికి చేరుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, రామప్రసాద్ రెడ్డి, హరిశ్చంద్ర ప్రకాష్, అలాగే అశ్విన్ నాగార్జున వీళ్ళందరూ చేరుతున్నారు. సినిమా దగ్గర కూడా వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వాళ్ళు దృష్టిలో తీసుకున్నారు. ఈ అన్ని విషయాలను సమస్యగా చర్చించిన తర్వాత ఒక సమస్య అనేది దాని తర్వాత సినిమా పరిశ్రమలో ఇంకా సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారం అందించాలి, థియేటర్స్ విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవాలి, సినిమాలు బెనిఫిట్స్ ప్రకటించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ బౌన్సర్ ఏదైతే బౌన్సర్ వ్యవస్థను సంబంధంగా సినిమా ఇండస్ట్రీలో బౌన్సర్ వ్యవస్థ కాకుండా ఒక అధికృత ప్రభుత్వం పరంగా అధికృతమైన వ్యవస్థ దాన్ని తీసుకుంటే సమయంలో చర్చిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఏదైతే జరిగిన తర్వాత అక్కడ ఒక మహిళ చూడడం వాళ్ళు ఆమె కుమారుడు శ్రీశైల్ జరిగే కాంగ్రెస్లో హాస్పిటల్ చికిత్స ఉండడం ఇలాంటి విషయం తెలియకుండా ఇలాంటి భవిష్యత్తులో అయితే చర్యలు తీసుకున్న విధంగా ప్రభుత్వం పరిశ్రమ దాని మీద ముందుగా చర్చిస్తున్నారు. అలాగే సంక్రాంతి సంబంధించి దిల్రాజు ఆయన ప్రొడక్షన్ లో వస్తున్న జైల్ చంద్ర అలాగే సంక్రాంతికి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు బాలకృష్ణ డాక్టర్ ఆడాల్సిన ఈ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలో అలాగే టికెట్ రేట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కదా. రైట్, థ్యాంక్ యూ గంగాధర్. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అన్నారు. మరోవైపు బెనిఫిట్ షోలపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.